ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా. Hello all, welcome back to my channel. This is Priya. అయితే మా చిన్నక్క వాళ్ళ మ్యారేజ్ డేకి నేను రికార్డ్ చేశాను. అది 29th మే రోజు. బట్ ఆ రోజు ఈవినింగ్ మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి మాకు చాలా లేట్ అయిపోయింది అండ్ నేను కూడా చాలా టయర్డ్ అయిపోయాను. ఆ రోజే ఇది పెట్టాలని అనుకున్నాను, బట్ మాకంత టైం అవుతుంది అనేసి నాకు తెలీదు. సో కొంచెం డిలే అయింది. నెక్స్ట్ డే కూడా వేరే దగ్గర షాపింగ్ కోసం అని అలా. సో ఈ వీడియోలో అయితే మేము అక్క వాళ్ళ మ్యారేజ్ డే అనేసి ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది. సో అలా ఈసారి మేమైతే యాదగిరిగుట్టకు వచ్చామన్నమాట. యాదగిరిగుట్టకు వచ్చాము. సో ఈరోజు ఈ వీడియోలో మీరేం చూడొచ్చానంటే యాదగిరిగుట్టలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ అండ్ స్వర్ణగిరి టెంపుల్ అండ్ సురేంద్రపురి అయితే మేము లోపల అంతా మొత్తం వెళ్ళలేదు, బట్ బయట నుంచి ఆంజనేయుని విగ్రహం వరకు అండ్ పెద్దగా శివలింగం ఉంటుంది కదా అక్కడి వరకునే వెళ్ళాము. ఎందుకంటే మాకు నెక్స్ట్ ప్లేస్ స్వర్ణగిరి ఉండే. సో అది కంప్లీట్ చేసుకోవడానికి అనేసి లంచ్ టైం లోపు అయిపోవాలి అనేసి మేము ఇంకా తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళామన్నమాట. సో అవి ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో నేను మిమ్మల్ని కొత్త మనుషులనే చూపించేస్తున్నాను. మా అక్క వాళ్ళ ఆడపడుచు, అంటే మాకు కూడా అక్కే, మా ఫ్యామిలీ వాళ్ళలోనే ఇచ్చాం మా అక్కని, కాబట్టి మాకు కూడా చాలా క్లోజ్ అనమాట. సో ఇక్కడ మా అక్కని మేము మా సెకండ్ అక్కని అయితే మా ఫ్యామిలీలోనే ఇచ్చాం కాబట్టి మాకు అక్కడ వాళ్ళతోని ఇక్కడ వాళ్ళతోని చాలా మంచి బాండ్ ఉంటుంది. సో వాళ్ళతోని మేము వచ్చామన్నమాట ఇక్కడికి టెంపుల్కి. నాది మా తమ్ముడు డ్రెస్ అయితే అనుకోకుండానే చాలా ట్విన్నింగ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి చాలా బాగా అనిపించింది. వాడు అనుకోలేదు, వాడికి ఫస్ట్ వాడు ఒక్కడే వెళ్తాడనేసి వాడి డ్రెస్ వాడు పెట్టుకున్నాడు. తర్వాత ఇంకా నన్ను కూడా రమ్మనేసి బాగా కాల్ చేస్తే ఇంకా సరే అప్పుడు నేను నాకు ఏదైతే ఉండాలో అది వేసుకున్నాను. నేను అనుకోకుండా మా ఇద్దరిది మ్యాచ్ అయిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళదైతే వాళ్ళు అనుకోనే వేసుకున్నారనమాట. ప్రతి ఈవెంట్కి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ ఉంటుంది, బాగా అనిపిస్తుంది, చూడముచ్చటగా అనిపిస్తారు. ఈసారి మా అక్క వాళ్ళ మ్యారేజ్ డే ఇది 14th యానివర్సరీ అనమాట. అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా అమేజింగ్గా గడిచిపోయింది డే అంతా. చాలా బాగా అనిపించింది. అందరితో పాటు చాలా సరదాగా గడిచిపోయింది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చి నా 10th క్లాస్లో వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడే రావడము. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, మాకు కావలసిన వాళ్ళతోని వెళ్ళాలి అని అనుకుంటున్నాను, కానీ వెళ్ళలేదు. సో మేబీ అక్క వాళ్ళతోనే రావాలని ఉందేమో, అందుకని నేను రాకూడదని అనుకున్నాను. అక్క నైట్ చెప్పేసరికి నైటే చెప్పింది మాకు. అయితే నేను మా తమ్ముడి మీద తోసేసి, మా తమ్ముడు నా మీద తోసేసి ఇంకా వాడొక్కడే వెళ్తాడు అనేసి అంత సెట్ అయిపోయింది. అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే, బట్ ఎట్టకేలకి వచ్చేసాము ఇంకా ఇద్దరం. అయితే చాలా బాగా అనిపించింది. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. 10th క్లాస్లో చూశాను. ఇప్పటికీ బాపురే ఎంతలా మారిపోయిందంటే ఈ టెంపుల్. అమేజింగ్ ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడ. నేనైతే చూసి చాలా రోజులు అయిపోయింది. స్వర్ణగిరి టెంపుల్ ఓపెన్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. రావాల్సింది రాలేదు, బట్ కుదరలేదండి, రాలేదు. కానీ మనకి కొన్ని ప్లేసెస్కి కొందరితోనే కలిసి వెళ్ళాలి అనేసి అట్లా ఉంటుంది కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ హైదరాబాద్కి దగ్గరలోనే పెట్టుకొని నేను రాలేదనంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో. చాలా టైం గడిపేశాను నేను, బట్ అక్క వాళ్ళతో ఇలా సడన్గా వచ్చేయడం కూడా బాగా అనిపించింది.
అక్కకి ఎందుకో తెలీదు కానీ మా అక్క బావ అయితే నేను వస్తున్నాను అని అంటే నేను వాళ్ళ హ్యాపీనెస్లో ఒక భాగం అవ్వడం అంటే వాళ్ళకి డబుల్ హ్యాపీనెస్ అన్నట్టు అనిపిస్తుంది. సేమ్ నాకు కూడా. ఇంకా వాళ్ళు అని అంటే నేను ఇంకా సెకండ్ ఆప్షన్ కానీ సెకండ్ థాట్ అనేది నేను తీసుకోవాలని ఎప్పుడు అనుకోను. ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ మీ అని అంటే అది తప్పకుండా కరెక్టే అయి ఉంటుంది. వాళ్ళు నాకు అంటే చిన్నప్పటి నుంచి కూడా అలాగే కొన్ని వినలేదు, వాటిని ఇంకేం చెయ్యలేం. కానీ మ్యాక్సిమం అంటే వాళ్ళు నాకు ఎప్పుడు కూడా సరే కళ్ళు కూడా నాకేది నా గురించి తప్పుగా ఎప్పుడు కోరుకోరు. నాకు ఈ పేరు చాలా ఇష్టం. దాంట్లోనూ మా అక్క గురించి చెప్పాలి అని అంటే మా ఇంట్లో మా అమ్మ ఇంకా మా అక్క ఇద్దరూ అసలు నేనేం ఫీల్ అవుతున్నాను, ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాను అనేది కంప్లీట్గా వాళ్ళు నన్ను రీడ్ చేసేస్తారు తెలుసా. మా ఇంట్లో మా అక్క ఇంకా తనతో నాకు ఇలాంటిది ఒకటి సెట్ అయినది ఇంకెవరితోని అవ్వదేమో అన్నట్టు అనిపిస్తుంది. అండ్ నేను కోపంగా కానీ లేదంటే మనం ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టినా కూడా దాని వెనకాల ఒక రీజన్ కరెక్ట్గా ఎక్కించుకుంటారు చూడండి. అలా చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అది నా లైఫ్లో అయితే మా అక్కకి నేను అని తను ఫీల్ అవుతుంది. సో నాకు దిస్ ఇస్ సచ్ ఎ బ్లెస్సింగ్ కదా. ఎన్నెన్ని రోజులు మారినా సరే మన లైఫ్లో కొంతమంది ఉంటారు చూడండి, అంటే వాళ్ళు ఎలాంటి క్రెడిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే వాళ్ళు మనకేంటి మనం వాళ్ళకేంటి అనేది ఎక్స్ప్రెస్ చేయనక్కర్లేదు, వాళ్ళు ఏంటి మనకి అనేది. అలా ఉంటారు చూడండి. అలా నా లైఫ్లో మా అక్క బాబులు, వాళ్ళకి నా దగ్గర నాకు వాళ్ళ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ అనేవి ఉండవు. సచ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అందులోనూ మా అక్క నా మీద చాలా పొసెసివ్గా ఉంటుంది, ఎక్కడ కొద్దిగా కూడా తగ్గనివ్వదు. చెప్పుకుంటూ వెళ్తే ఇది నాకు మా అక్కది ఒక అందమైన ప్రేమ కథలా అనిపిస్తుంది. సో ఐ విల్ స్టాప్ హియర్. మొత్తం అక్క గురించే చెప్తున్నాను, మరి బావ గురించి ఏం చెప్పట్లేదని అనుకుంటున్నారేమో. బట్ మా బావకి ఏ సింగిల్ వర్డ్ నేను చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. ఆయనలా ఈ జనరేషన్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారా అని షాక్ అవుతారు. తనని దగ్గరగా చూసేవాళ్ళు కానీ లేదంటే ఒక చిన్న పలకరింపులోనే చాలా మెస్మరైజ్ అయిపోతారు. ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అసలు. ఈ జెన్జీ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం అనేది ఈ జనరేషన్ వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఎక్కడ దొరుకుతారండి, ఎక్కడ వెతికినా ఒక్క చిన్న పర్సెంట్ కూడా 0.1లో కూడా ఎక్కడ ఈగో కనిపించని ఒక మనిషిని చూపించాలి అని అంటే అది మా బావే ఉంటాడు. అన్నట్టు మీలో ఎంతమంది ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ని, స్వర్ణగిరి టెంపుల్ని ముందే విజిట్ చేశారు? కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మేము యాదగిరిగుట్టలో అయితే చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. మా బాబాయ్ ఉన్నారు కదా, అంటే మా బావ వాళ్ళ బావ అనమాట, మాకు బాబాయ్ అవుతారు. అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మాకు తొందరగా దర్శనం అనేది అయిపోయింది అనమాట. హాఫ్ అన్ అవర్లో మేము అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది కదా, కానీ ఇక్కడ ఇంత తొందరగా అయిపోయింది. మాకు చాలా ప్రశాంతంగా కూడా అయిపోయింది. ఇంకా ఈ టెంపుల్లో ఏంటంటే మా అక్క వాళ్ళ యానివర్సరీ కదా, అయితే మళ్ళీ పెళ్లి చేసినట్టు పెళ్లి మంత్రాలన్నీ చదివినట్టుగా అక్కడ కొన్ని మంత్రాలతోని వాళ్ళది కూర్చోబెట్టి చాలా బాగా చేశారు. లోపల చేసినారు కాబట్టి నేను అది రికార్డ్ చేయలేకపోయాను. అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ పెళ్లి అయినట్టే మేము చేపించినట్టే అనిపించింది. ఎప్పుడైనా మా బావ మా తమ్ముడికి అయితే థ్యాంక్ యూ చెప్పుకోవాలి కదా, ఇంత మంచిగా అక్కనిచ్చినందుకు. పెళ్ళి అనే మాట వచ్చేస్తేనే అసలు ఇద్దరి లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఆ డే తర్వాత వేరుంటుంది, ఆ డేకి ముందు వేరే ఉంటుంది. అంటే ఇరువైపులా ఇది చాలా మార్పులకి కారణం అవుతుంది. ఒకవేళ ఇది మార్పులకి కారణం కాలేదు అని అంటే అది ఎగ్జిస్ట్ అవ్వడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. మనం ఒక్కలమే ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, కానీ మనతో ఇంకొకరు ఉన్నప్పుడు మన లైఫ్ ఇంకోలా ఉంటుంది. ఒక రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే అంత మామూలు విషయం కాదు. రెండు పర్స్పెక్టివ్స్ కలిసి ఒక్క ట్రాక్లో రావాలి అని అంటే చాలా టైం పడుతుంది. అండ్ వాళ్ళు అంతలా తెలుసుకోవాలి ఒకరినొకరు, అలా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్
ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఎవ్రీడే మనం వాళ్ళని కొత్తగా తెలుసుకుంటూనే ఉంటాం. ఇంకా అది తెలుసుకుంటూ వాళ్ళతోని ఎలా ఉంటే వాళ్ళు మనతోని కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనేది మనం తెలుసుకొని మనం వాళ్ళని అలా చూసుకోగలగాలి. సో దట్ ఇట్ విల్ ఎగ్జిస్ట్ అని నాకు అనిపిస్తుంది. పెళ్ళి అనే మాట వచ్చేస్తేనే ఇద్దరికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అఫర్ట్స్ అయితే రెండు వైపుల నుంచి ఉండాలి. ఒక్కరే మారిపోవాలి, ఒక్కరే నా కోసం సాక్రిఫైస్ చేసేయాలి అనేది అయితే ఎక్కడ ఉండదు. అది జరగదు. వాళ్ళు కొంచెం మీ కోసం మారుతున్నారంటే వాళ్ళ కోసం నువ్వు కూడా మారాల్సి ఉంటుంది. సో అవి రెండు వైపుల నుంచి ఉన్నప్పుడు బాగుంటుంది. లేదు ఒక్కరి వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే అది ఎప్పటికీ జరగదు. ఇలా మా అక్క వాళ్ళకి కూడా ఫస్ట్ 2 yearsలో ఎంత మారాలి, ఎవరి కోసం మారాలి అనేవి పిచ్చి అవన్నీ అయిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు దే బికేమ్ సో మచ్ స్ట్రాంగ్. అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. చూసే వాళ్ళకి అది కుళ్ళులా అనిపిస్తుంది. వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ చూస్తే, ఇంకా వాళ్ళిద్దరు ఉండే విధానం చూస్తే అలా అనిపిస్తుంది. అలా మా అక్క వాళ్ళకి 14 years అయిపోయాయండి. ఇంకా వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ అన్ని జంటలు ఇలానే ఉంటారు, అందరి లైఫ్ ఇలానే ఉంటుందని ఉండదు. అందరూ ఎన్నేళ్ళైనా మారని వాళ్ళు కూడా ఉంటారు. యాదగిరిగుట్టలో అంటే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో అక్కడ మండపం ఉంటుంది. కళ్యాణ మండపం దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి మేమంతా వెనకాల కూర్చొని అలా వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి పంతులు వాళ్ళు అంటే బావాళ్ళు టికెట్ తీసుకున్నారు. వాళ్ళ పెళ్లి రోజున కొంచెం స్పెషల్గా ఉండాలి అనేసి మళ్ళీ పెళ్లి జరిగినట్టుగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చూడడం అయిపోయిన తర్వాత మేము ఇంకా దారిలోనే కదా సురేంద్రపురి, అయితే ఇక్కడికి వచ్చి ఇలా విజిట్ చేసేసుకొని దండం పెట్టేసుకొని వెళ్ళిపోయామన్నమాట. దారిలోనే కదా సురేంద్రపురి, అయితే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి తర్వాత స్వర్ణగిరి వెళ్ళాము. అక్కడ మాకు దర్శనానికి కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ దర్శనం తొందర అవ్వడానికి మేము ఏం ప్లాన్ చేయలేదన్నమాట. వెళ్ళాలి వెళ్ళొద్దు అనే కన్ఫ్యూజన్లోనే వెళ్ళిపోయాము. కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ చాలా ప్రశాంతంగా అయిపోయింది అక్కడ కూడా. అండ్ అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా వర్షం పడింది కొద్దిసేపు. ఇంకా చాలా కూల్గా అయిపోయింది వెదర్ అంతా కూడా. అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా కామింగ్గా అనిపించింది ఆ వర్షం పడిన తర్వాత. మా అక్క బావ ఇంకా మేమందరం కూడా చాలా సూపర్ కూల్ ఉండే. ఇంకా వాళ్ళ పెళ్లి రోజు ఇంత స్పెషల్గా గడపడం కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. మా అక్క బావ వాళ్ళ కళ్ళలో ఆ హ్యాపీనెస్ కనిపించింది. ఈ వీడియో అంతా కూడా నేను మా అక్క బావ గురించే మాట్లాడుతున్నానంటే ఇది వాళ్ళ మ్యారేజ్ డే కదండి. వాళ్ళ రిలేషన్షిప్ ఇంత బాగుండడానికి రీజన్ ఏంటి అనేది నేను చెప్తున్నాను. సో ఇది మరికొందరికి ఉపయోగపడుతుంది కదా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇంకా వీళ్ళని చూసాకే అది నిజమేమో అని అనిపించేలా ఉంటారు వీళ్ళు. మ్యారేజ్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ప్రతి స్టేజ్లోనూ జస్ట్ ఆ పర్సన్ని మనం ఓన్ చేసుకున్నట్టు అనిపించేస్తే వాళ్ళ గురించి ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. ఆ జర్నీని ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే ఇంకా అని కొంతమంది జంటలను చూస్తే అనిపిస్తుంది. స్వర్ణగిరిలో ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొండమడుగు అనే ఊర్లో ఇంకా అక్కడైతే నాన్ వెజ్ వండించి ఇంకొక గుడి దగ్గరికి వెళ్ళేసి మేము అక్కడ లంచ్ చేసేసి 2 o'clock అరౌండ్ అనుకుంటా ఆ టైంలో తినేసి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. అయితే అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇల్లు దారిలోనే కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కేక్ కట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చామన్నమాట. అలా ఉండింది. ఈ వీడియోలో నేను అక్క బాబాయ్ని కూడా చూపించేశాను. అంటే మా అక్క వాళ్ళ ఆడపడుచు ఉంటారు కదా వాళ్ళని, ఇంకా మా బావ వాళ్ళ బావని. మాకు బాబాయ్ అవుతారని చెప్పినాను కదా. సో వాళ్ళ జంట కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా మీరు కూడా ఈ వీడియోలో వాళ్ళని. అయితే ఈ ఫామ్ హౌస్ కూడా వాళ్ళదే, ఇల్లు ఉంటుంది. అండ్ ఇది ఫామ్ హౌస్ అనమాట. ఆఫీస్ పర్పస్ అని కూడా వాడుతున్నారు. అంటే బాబాయ్ కొంచెం బిజినెస్ వర్క్స్ ఉంటే ఇక్కడ చేసుకుంటారంట. ఫామ్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఇలా మారిపోతుంది, ఇంకా వర్క్ అన్నప్పుడు ఇదొక ఆఫీస్ అయిపోతుంది. ఈ ఫామ్ హౌస్ 2 విధాలుగా పనిచేస్తుంది అనమాట. అంటే ఫామ్ హౌస్ పనిచేయదు, బట్ అందులో మనుషులు మనం బిజినెస్ వర్క్స్కి అండ్ సెలబ్రేషన్స్కి ఇలా వాడిస్తున్నారనమాట ఈ ఫామ్ హౌస్ని. లోపల అయితే ఇంకా చాలా బాగుంది. నేను ఇంతకుముందు వచ్చాను, బట్ అప్పుడు నేను లోపలికి రాలేదు, వర్షం పడుతుండే. ఇంకా అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం, కానీ ఫామ్ హౌస్కి రాలేదు నేను మా బావ వచ్చినప్పుడు. తర్వాత నేను ఇప్పుడే రావడము, లోపల ఇప్పుడే చూస్తున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ ఫామ్ హౌస్ చాలా బాగా నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోలో నేను మా అక్క వాళ్ళ మ్యారేజ్ లైఫ్ గురించి, ఇంకా మ్యారేజ్ గురించి చాలానే మాట్లాడేశాను. మరి దాంట్లోనూ మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది అయితే పర్టికులర్గా కామెంట్ చేయండి. ఎందుకంటే మ్యారేజ్ గురించి 100 పర్స్పెక్టివ్స్తో నడవదండి. ఎప్పుడు అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్, ఇంకా వాళ్ళ ప్రతిదాన్ని మనం పట్టించుకోవడం, ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, చాలా చిన్న చిన్న వాటి మీద బేస్ అయి ఉంటుంది. బట్ కొందరికి అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, అంటే ఇంకేదేదో చేసేయాలి, కొండలు కరిగించేయాలి అన్నట్టు అర్థం చేసుకుంటారు. కానీ మ్యారేజ్ అది ఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే అవతల వాళ్ళ గురించి ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళని వాళ్ళలా ఉండనివ్వడం, వాళ్ళని వాళ్ళన ఉండనిచ్చి మన దగ్గర అంత కంఫర్ట్ జోన్ ఒకటి క్రియేట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. నా వరకు చెప్పాలి అని అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని డ్యామేజ్ చేయకుండా, సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు ఏ దాన్ని కూడా రానివ్వకుండా, అది ఒకటి హర్ట్ అవ్వకుండా ఏ పని చేసినా కరెక్టే అవుతుంది. ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు వచ్చేసింది అని అంటే దెర్ ఇస్ నో ఛాన్సెస్ అండి. ఇంకా అక్కడ సెకండ్ ఆప్షన్ అనేదే ఉండదు, ఇంకేమీ ఉండదు. ఇట్స్ జస్ట్ నథింగ్. ఇంకా అక్కడ నువ్వు వెయిట్ చేయాల్సింది ఏమీ ఉండదు. జస్ట్ డిలీట్ ద పర్సన్ హూ హర్ట్స్ యూ. మెయిన్గా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని హర్ట్ చేశారంటే ఇంకా ఇంకో మాటే ఆలోచించకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు వచ్చేసారు అని అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ సెకండ్ ఛాన్సెస్ అసలు ఉండకూడదు. అలాంటి వాళ్ళు దే విల్ నెవర్ సర్వ్స్ యూ బెటర్. సో జస్ట్ స్టే అవే ఫ్రమ్ దెమ్. వీడియోలో మ్యారేజ్ గురించి నేను చాలానే మాట్లాడేశాను. మరి నేను మాట్లాడిన విషయాలలో మీకు ఏది నచ్చింది అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూశారు కదా, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, నాకు తెలియాలి అని అంటే ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే కదా, మన ఛానల్ పేరు ప్రియా కాలురామ్. Stay tuned, see you soon. Thank you so much for watching.